ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచి, మనల్ని ఆయన సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి తోడుగా, సహాయకుడిగా ఉండి, మనకి సంరక్షకుడుగా ఉండి, అట్లని బలపరిచి ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా యెషయా గ్రంథము 58:11 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉంచెదవు. తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి. క్షామకాలము అంటే కరువు వచ్చినప్పుడు మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అంటే ఆ కరువుకు మనల్ని అప్పగింపకుండానట్లు మన తండ్రి వాటిని బట్టి మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అదే రీతిగా మన ఎముకలను, మరి సత్తువ లేని ఎముకలను కూడా మన తండ్రి బలపరిచెదడని చెప్పి మాట్లాడుతున్నాడండి. మన ఎముకలు చాలా మందికి మరి ఓపిక లేని దానిగా, ఎముకల్లో సత్తువ లేనట్టుగా, మరి వారి పరిస్థితి మరి నడుస్తున్నప్పుడు లేతే కొంచెం పడిపోంగానే ఎముకలు ఇరిగిపోయినట్లుగా ఉంటాయి. అలాంటి పరిస్థితులకు కూడా దేవుడు మనల్ని బలపరుస్తానంటున్నాడు. కరువు వచ్చినప్పుడు ఆ కరువు సమయంలో లాడి యాకోబుతో మాట్లాడిన దేవాతి దేవుడు మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడండి. కరువు వచ్చినప్పుడు ఒక ప్రాంతాన్ని మరి కరువు ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి దేవుడు నడిపిస్తాడు. అక్కడ సమృద్ధిని ఇస్తాడు. వలస వెళ్ళిపోతారు కదండి. ఒక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు మరి వేరే ఒక ప్రాంతంలో సమృద్ధికరమైన ప్రాంతానికి దేవుడు నడిపించినట్లుగా, అదే రీతిగా మనం చేసే పనుల్లో కొంతమందికి మరి వ్యాపారంలో, మరి ఉద్యోగాల్లో, వారి చేతి పనుల్లో దేనిలోనైనాను కొన్నిసార్లు ఏమవుతుందండి, అంతయు పోగొట్టుకున్నట్లుగా, కరువు వచ్చినట్లుగా, ఏంటి ఈ సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి ఎంత సంపాదిస్తున్నా కానీ డబ్బులకు ఎప్పుడు కరువుగానే ఉంటుందని చెప్పి కుటుంబాలు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ మాటలు మనం విన్నాం చాలా సార్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని తండ్రి మనల్ని తృప్తిపరుస్తాడండి. ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందుల్లో నుంచి మనకి సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించగలిగిన తండ్రి. అలాగే నీటి కాలువల తోట ఎంతైతే స్వేచ్ఛంగా ఉండి మరి ఫలించి అభివృద్ధి చెందుతుందో, అలాగా మన తండ్రి మనల్ని అభివృద్ధి చెంది మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి మనతో మాట్లాడుతున్నాడండి. మన తండ్రి అయిన యేసు మనతో ఎప్పుడు నిత్యము నడుచున్నాడు. దాన్ని బట్టి మనం ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కృంగిపోకుండా, భయపడకుండా మన తండ్రి మనకన్నా ముందుగా వెళ్ళి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరిచి మనకు తోడుగా నడిపిస్తున్న నిజమైన స్నేహితుడు తండ్రి ఆయనేనండి. మరి ఈ లోకంలో మనల్ని ఎంతమంది మరి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా నిజ స్నేహితుడైన యేసయ్యతో మనం సహవాసం చేసినప్పుడు మనకున్న ప్రతి ఒక్క క్షేమ సమయం నుంచి మరి ఆ యొక్క కరువు సమయంలో తండ్రి మనకి సహాయకుడుగా ఉంటారు. ఏ కుటుంబంలో ఏ కరువు చేత, ఇబ్బందుల చేత, మరి బలహీనతల చేత ద్రవ్యము సంపాదించినను అది ఏదో ఒక రూపంగా ఖర్చయిపోతూ ఏంటి ఈ కరువు అని బాధపడుచున్న వారి ప్రతి కుటుంబాన్ని బట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో మొరపెడదామండి. మన తండ్రి మనకు వాటిని బట్టి నన్ను తృప్తిపరచులాగున ప్రార్థన చేసుకుందాం. మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందామండి. మరి అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. మన తండ్రి రాకడ కొరకు సిద్ధపడుచు, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉందామండి. మరి అలా నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థన ద్వారా ఒక ఆత్మ రక్షించబడినా కూడా అది ఎంతో శ్రేయస్కరం కదండి. అలా ప్రార్థన చేద్దాం. మరి ఏ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలీదు. చాలా మంది బిడ్డలు మరి కుటుంబంలో భర్త మాట వినట్లేదని తాగుడుకు బానిస అయిపోయాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న కుటుంబ భారం అయిపోయింది. నేను ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నానని చెప్పి కొంతమంది బిడ్డలు మరి కామెంట్ రూపంలో తెలిపి ఉన్నారు. వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఏ పరిస్థితిలో కూడా మనమండి కుంగిపోకుండా దేవుని సన్నిధిలో మనం దగ్గరగా ఉన్నట్లయితే మనకి తండ్రి ఓదార్పునిస్తాడండి. ఆయన హక్కుని చేర్చుకుంటాడు. ఆయన మరి గాయమైన చేతులు, ఆయన అరచేతుల్లో మనం చెక్కుకున్న మన తండ్రి అండి. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు కనుక
మనం విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసం చేసినప్పుడు మరి అపవాది నుంచి మనల్ని విడిపించి మన తండ్రి మనకు సహాయకుడుగా ఉంటాడు కనుక ఎవ్వరును కూడా దిగులు చెందొద్దు, కుంగిపోవద్దండి. ఈ లోకంలో శ్రమలు వచ్చేవి అవి కొద్ది కాలం మాత్రమే నిలుస్తాయి. కానీ దానికన్నా గొప్ప మేలు మన తండ్రి మన కొరకు దాచి ఉంచాడు. ఆ మేలు వరకు కూడా మన నిరీక్షణతో ఎదురు చూసినట్లయితే మన జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటదండి. మరి కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంటను కోయుదురు అని మాట్లాడుచున్నాడు. మనం ఇప్పుడు కన్నీరు కారుస్తున్నామేమో కానీ మనం సంతోషకరమైన పంట కోయడానికి సిద్ధంగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి దేవుని సన్నిధిలో. మరి దేవుని పాదాల దగ్గర కన్నీరు కాచినప్పుడు ఎప్పుడు కూడా వృధా కాదండి. ఆయన మన కన్నీరును కవులలో దాచి ఉంచుతానని చెప్తున్నాడు. దాన్ని బట్టి ఎవరిను చింతించకుండా మరి ప్రార్థన చేసుకుందామండి. ఈ వీడియోస్ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది. మీరు నా వీడియోస్‌ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. 21 ఉపవాస దినాల్లో మరి 4వ రోజు నేను ఉపవాసంలో ఉన్నాము. మరి అందరితో కలిసి ప్రార్థించుచుండగా మీ యొక్క అవసరతల గురించి కూడా ప్రార్థించటానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా మీరు ఏమన్నా అవసరతలుంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ 21 రోజులు ఉపవాసంలో దేవుడు మన కుటుంబాల ఎడల అనేక మేలులు, అద్భుతాలు జరిగించులాగున ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తి పడే బిడ్డలుగా మనందరము కూడా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వతంత్రించుకునేలాగున కూడా ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి యగు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఎన్నిక లేని వారం, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ మమ్ములను నీ దయగల రెక్కల కింద భద్రపరిచి ఉన్న దేవా, నీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమన్నవయ్యా. నీ పాదముల యొద్దకు వచ్చి మేము మొరపెట్టుచుండగా మా మొర ఆలకించండి. మా ప్రియబిడ్డలు మేము కలిసి నా తండ్రి మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, సహాయాన్ని పంపించండి. మా ప్రియబిడ్డలను మమ్ములను ప్రభ రాత్రంతయును దేవదూతల సమూహంతో భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. సజీవులుగా లేపినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది. ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. నా తండ్రి యెహోవా నిన్ను నిత్యము నడిపించుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. క్షామకాలమున ఆయన నిన్ను నా తండ్రి తృప్తిపరిచి నీ యొక్క ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ నా తండ్రి ఉబుకుచున్న నీటి ఓట వలె ఉబికెదువని మాట్లాడుచున్నారయ్యా. మీరు మాతో నిత్యము నడుచుచున్నారని మాట్లాడుచున్నారు. మాకు కరువు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించి మమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నారు ప్రభా. మా ఎముకలలో సత్తువు లేని స్థితిలో నుంచి మమ్మల్ని బలపరచదనన్నో మా ఎముకల్లోకి నాయన ఎందరైతే బిడ్డలు బలహీనతతో, ఎముకల బలహీనతతో, నరాల బలహీనతతో, అనేక రోగ సంబంధమైన బలహీనతలతో కొట్టబడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. మా ఎముకల్లోకి, మూలుగుల్లోకి, మా నరాల్లోకి నీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. సత్తువగలేని వాటికి నా తండ్రి నాయన బలాన్నిచ్చి నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నాడు ఊచ చేయగల వారిని ముట్టి స్వస్థపరచావు. రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు, యాయిరు కుమార్తెను మా తండ్రి ముట్టిన దేవుడవు నీవే ఉన్నావు. అనేక అద్భుతాలు ఈ లోకంలో మా కొరకు చేసి ఉన్న దేవానికి వందనాలు. సేనాదయ్యము పట్టిన వారిని విడిపించిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. మా పట్ల నువ్వు ఆ కార్యము జరిగించండి ప్రభా. మా పరిస్థితులను మార్చండి. ఏ బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్నారో నా తండ్రి ఆ బలహీనతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో, స్వస్థపరిచి యెహోవా నేనై ఉన్నానన్నావు. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా. నీ తైలాభిషేకంతో మమ్మల్ని అభిషేకించాలని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన. నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ అభిషేకం మాకు కావాలయ్యా. నీ ఆదరణ మాకు కావాలయ్యా. నీ కరుణ, నీ కృప మాకు కావాలి నా తండ్రి. మమ్మలను సమాధానకర్తగా నియమించగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా. సమాధానపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీ ప్రేమను రుచి చూడాలంటే మమ్మల్ని మేము మార్చుకొనట నేర్పించండి నాయన. నా తండ్రి నీ సన్నిధిలో లోబడుట మాకు నేర్పించండి నాయన. నీ ఆజ్ఞానుసారమైన జీవితం మాకు నేర్పించండి. సమాధానాన్ని కలిగించండి అయ్యా. కుటుంబాల్లో సమాధానము లేక నీ ప్రేమను రుచి చూడలేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అపవాది అనేక రకములుగా మా తలంపులను మారుస్తూ మా హృదయమును పాడు చేస్తుంది నా తండ్రి. అలా కాకుండానట్లు మమ్మల్ని
పరిశుద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన, సహాయం దయచేయండి. ఈ రోజంతయు ప్రభా మా ప్రియ బిడ్డలు ఏ పనులు గుండా వెళ్ళుచున్నారు, ఏ మార్గములు గుండా వెళ్ళుచున్నారు, ఏ అవసరతల కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రభా, అవసరతలన్నీ తీర్చండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఎంతో మంది భయముతో, నిరుత్సాహముతో, దిగులుతూ ఉంటున్నారయ్యా నాయన. డిఎస్సి ఎగ్జామ్స్ రాసాము, దానిలో జాబ్ వస్తుందా లేదా అని నా తండ్రి ఆందోళనతో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. మేము మంచి జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము, కానీ ఆ జాబ్ నాకు వస్తుందా లేదా అని నా తండ్రి టెన్షన్ లో ఉన్నారేమో ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎప్పుడైనా నాకు వస్తుందా లేదా అనేది భయం చేత ఉన్నారేమో, వారిని బలపరచండి నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మంచి మార్కులు ఉత్తీర్ణులు అవుతారేమో లేదో అని భయం ఉన్నదేమో ప్రభా, వారిని బలపరచండి నాయన. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రభా సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారు మంచి కాలేజీలో సీట్లు పొందుకుంటానో లేదోనని భయముతో ఉన్నారేమో ప్రభా. భయం మమ్మల్ని ఆవరిస్తుందయ్యా, కానీ మీరు మమ్మల్ని నడిపించగలిగిన నాయకుడవై ఉన్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. మాకు మీరు తోడుగా ఉన్నప్పుడు భయమును, చింతను విడిచిపెట్టి నాయన నీతో చేయి పట్టి నడిచే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా. మీరు మా తండ్రివి నాయన, మా పోషకుడు నా తండ్రి, మా సహాయకుడువై ఉన్న దేవుడు ప్రభా నాయన. మా కొరకు త్యాగం చేసిన తండ్రివి నాయన, నిజ స్నేహితుడవు నీవై ఉన్నావు ప్రభా. ఈ లోకంలో నాయన మా స్నేహితులు మమ్మల్ని మోసం చేయొచ్చు, మా స్నేహితులు మమ్మల్ని చెడ్డ మార్గంలో తీసుకువెళ్ళొచ్చు, కానీ నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నీ రక్తము చేత కొన్న నిజ స్నేహితుడవు నీవై ఉన్నావు, మా తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకునే త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించండి ప్రభా. నీ ఆజ్ఞానుసారమైన జీవితంలో మమ్మల్ని నడిపించండి. నీ స్వరూపంలో మమ్మల్ని నా తండ్రి నిర్మించిన దేవుడవు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రోజంతయు ప్రభు ఏ బిడ్డలు ఏ ప్రయాణాలు గుండా వెళ్ళుచున్నారు, ఏ నూతన కార్యాలు తలపెట్టాలని ఆశపడుచున్నారు ప్రభా. విమాన మార్గమేమి ప్రభా నా తండ్రి నాయన, సముద్ర మార్గమేమి ప్రభా, రోడ్డు మార్గముల గుండా ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నా వారి గమ్యం చేరు వరకు నీ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం నాయన. అదే రీతిగా నా తండ్రి ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి. అన్నా చేసిన ప్రార్థనటువంటి ప్రార్థన వారికి దయచేయమని కోరుచున్నాము నాయన. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో అన్న నీ సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు నాయన నాయన ఎక్కడున్న యాజకుడి ద్వారా నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా. నాయన ఎల్కనా మత్తురాలై ఉందనుకున్నాడు, కానీ ప్రభా నాయన సొమ్మసిల్లిందని గ్రహించి నా తండ్రి నాయన మా తండ్రి శుభవచనము పలికేలాగా సహాయం చేసిన దేవుడు నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మేము కూడా నీ సన్నిధిలో లోబడుట మాకు నేర్పించండి నాయన. ఏ బిడ్డల గర్భఫలం కోసమని నా తండ్రి ఎదురు చూస్తున్నారు, ఆ బిడ్డలకు గర్భఫలం యెహోవాిచ్చు బహుమానం కదా నా తండ్రి. అటు బహుమానం చేత వారిని తృప్తిపరచండి ఈ రోజు నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేసి వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని తృప్తిపరచండి ప్రభా. శరీర బలహీనతల చేత బాధపడుచున్న వారికి బలాన్నిచ్చి ప్రభా, ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని తృప్తిపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. వ్యాపార విషయాల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుచు బాధపడుచు నా తండ్రి, నా వ్యాపారం ఏమిటని నా తండ్రి బాధపడుచున్న వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా. వారికి సమయోచితమైన జ్ఞానమునిచ్చి ఎలా నడుచుకొని ముందుకు సాగాలో వారికి జ్ఞానం నింపండి. వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. వ్యవసాయ పనులు చేసుకునే వారికి విష పురుగుల ద్వారా, విషనాగుల ద్వారా ఏ హాని కలగకున్నట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీ కనుదృష్టి కాపుదల ఉంచండి. ఏ బిడ్డలకు ఏ కొదువుల అవసరమయ్యో, బిడ్డల మాట వినట్లేదేమో ప్రభా. బిడ్డల మాట విని వారి సంతోషకరమైన జీవితాన్ని చూసి తృప్తిపడే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్న యవన కాలంలో ప్రభు ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక మంది బిడ్డలు పాడైపోతున్నారు. యవన కాలంలో యవనేచ్ఛలకు లోనే ప్రభా అనేక మంది బిడ్డలు పాడైపోతున్నారు. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నీకు వందనాలు. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి పక్షాన కార్యములు జరిగించండి. వారికి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని లాగున సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. ప్రతి బిడ్డల యొక్క పరిస్థితులన్నింటినీ నీకు అప్పగిస్తున్నాం. అవసరతలు మా అక్కర్లన్నీ నువ్వు ఎరిగిన దేవుడు నాయన. ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానం మా జీవితాల నెరవేర్పులోనికి తీసుకువస్తామని నమ్ముచు త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.